వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంగళరావు నగర్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న చుక్కల భూముల సమస్యలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిష్కారం చూపించారు. ఎమ్మెల్యే దొగ్మాటి వెంకటకృష్ణారెడ్డి సూచనలతో 24 గంటల్లోనే ఫైల్ క్లియర్ చేసి సుమారు 2000 కుటుంబాలకు ఉపశమనం కలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల మేలు కోసం పనిచేయడం తనకు సంతోషం కలిగిస్తుందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ల సహకారం కీలకమని అభినందించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ దమ్మున్న అధికారులు ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. 190 ఎకరాల భూమి సమస్య పరిష్కారంతో ప్రజలకు పూర్తి హక్కులు లభించాయని తెలిపారు. ఈ నిర్ణయంతో వెంగళరావు నగర్ లో పండగ వాతావరణం నెలకొంది. అధికారులు లబ్ధిదారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. తప్పదు వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను, మీ చెప్పింది చాలా ఇంపార్టెంట్, నేను 24 గంటల లోపల ఈ ఫైల్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాం. ఇక్కడ నా జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను అభినందన ఇస్తున్నాము. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ పని చేయడం జాయింట్ కలెక్టర్. నేను చెప్పిన వెంటనే సార్ నా దగ్గర కూడా సార్ ఆ ప్లేస్ నుంచి కనీసం 3 వచ్చారు. ఒక పర్సన్ అంటే సార్ నా బాబుకి US లో సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంక్ లో కాగితాలు పెట్టి లోన్ తీసుకోవాలి, కానీ 22లో ఏలో ఉంది కాబట్టి నాకు లోన్ రావడం లేదు, నా బాబు భవిష్యం మీ చేతిలో ఉంది, అలా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు అదే సార్ ఇది చేస్తే బాగుంటుంది అని నాకు వెంటనే చెప్పారు. 24 గంటల లోప ఇచ్చిన హామీ మేము పూర్తి చేయగలిగాం. చాలా సంతోషం. సో ఈ రోజు ఈ వేదిక పైన నుంచి నేను ఇంకోటి చెప్తున్నాను, కావాలి కానీ లేకపోతే జిల్లాలో కానీ ఎక్కడ ఇట్లాంటి సమస్య ఉంటే నా దృష్టికి వస్తే విదిన్ 2 days అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హామీ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కావాలి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గోల్డెన్ సిటీ అయిపోతుంది, దీనికి అసలు డౌటే లేదు. మిగతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 సిటీలోనే బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. అన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ 2-3 చోట్ల చాలా నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరుగుతున్నాయి. వైజాగ్ కానీ తిరుపతి కానీ దానికంటే నాకు పర్సనల్ అభిప్రాయం అంటే కావాలి వాళ్ళకంటే కూడా బెటర్ చేస్తుంది రాబోయే రోజు. రాబోయే 2-3 సంవత్సరం లోపల కావాలిలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. బయట నుంచి పబ్లిక్ వచ్చి మాకు కావాలిలో కొంత 5 సెంట్ భూమి దొరికితే చాలు అనేది ఆలోచన చేస్తారండి. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఇట్లాంటి ఇంకా అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతంలో జరగాలి, నెల్లూరు జిల్లాలో జరగాలి, ఆంధ్రప్రదేశ్ లో జరగాలి ఇది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధి చేయాలని ఇప్పటికే విద్యాపరంగా మన కావలి ఒక మంచి రోల్ మోడల్ గా ఉంది కావలి నియోజకవర్గం. ఎందుకంటే కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు పెట్టిన బీజం ఈ రోజు ఇంత అన్నట్టుగా ఈ రోజు విద్యా వ్యవస్థ కావలి బాగా ఉంది. ఇప్పుడు వ్యాపార సమస్యలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో కావలిలో ఇండస్ట్రియల్ అవసరం చాలా ఉందనే ఉద్దేశంతో నాడు 2014 నుంచి 19 మధ్య కాలంలో రామాయపట్నానికి శంకుస్థాపనగా నాంది పలికితే ఈ రోజు రామాయపట్నం ప్రాంతంలో ఈ రోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇండో సోలార్ కంపెనీ దాదాపు 8,000 ఎకరాల్లో ఇండో సోలార్ కంపెనీ తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా కింద మొత్తం కూడా సోలార్ కు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే తయారు చేసే విధంగా దాని యాక్సిలరీస్ కంపెనీస్ ఇక్కడే వచ్చే విధంగా దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఈ రోజు ఇండో సోలార్ కంపెనీ వస్తుంది. ఈ రోజు మనకి జుగులు ఆల్రెడీ కూడా మన ఫిషింగ్ హార్బర్ ఏర్పడింది. అదేవిధంగా దామోదరం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎప్పుడైతే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా ఎయిర్పోర్ట్ ని బేస్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీ రాబోతున్నాయి. బీపీసీఎల్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ చేయడం జరిగితే దాని మీద యాక్సిడెంట్స్ కంపెనీస్ రాబోతున్నాయి, ఇంకా రాబోతున్నాయి.
ఇవన్నీ కూడా రాజకీయంగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిగా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కానీ మా ఇద్దరితో పాటుగా మా అందరితో పాటు కూడా ఈ కావల మీద మమకారాన్ని పెంచుకుని ఈ కావల ప్రజలు శాంతి కాముకులు, కావల ప్రజలు చెబితే వినేటువంటి వాళ్ళు, కావలికి అండగా ఉండాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ రోజు ఉదయగిరి ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి. గట్ట ప్రాంతంలో ఉదయగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయితే ఆ ఉదయగిరిలో వచ్చే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావల్లోనే శ్రీనివాసం నేర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పీపీసీ దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కావల్లో శ్రీనివాసం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ నెల్లూరు పోకుండా కావల్లో ఉండేటట్టుగా ఈ రోజు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను కూడా మేము విస్తరిస్తున్నాం. ఈ రోజు అందుకనే కావల్లో కూడా లేఅవుట్లన్నీ కూడా అనాథరి లేఅవుట్లు లేదు, ఆతరి లేఅవుట్లు లేని భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మంచి దారులు ఏర్పాటు చేయాలి. ఈ పట్టణం మహానగరంగా మారాలి. ఈ పట్టణం ఒక కాస్మో నగరంగా మారాలి. భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావలకు వచ్చి నివాసం జరగాలంటే మన అందరూ కూడా వాళ్ళ సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అదే జరిగితే ఈ కాలంలో హాస్పిటల్ పై పెంచాల్సిన అవసరం ఉంది, లాడ్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు రిక్రియేషన్ కోసం పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది, ఏదైనా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ రావటం అంటే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ కావాలి బేర్ చేయగలగాలి. వచ్చేటువంటి ఎంప్లాయ్ మా బిడ్డలు చదువుకోవడానికి, మాకు ఏదైనా ఆరోగ్యం బాగా ఉండటానికి. కానీ మన అందరూ అదృష్టం ఈ రోజు కావలకున్న వనరులు ఎక్కడ లేవు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ఉంది. కోతవేడు దూరంలో మనకి భోగోల్లో ఈ రోజు మేము ఎంఎంఎల్టీ కూడా ట్రై చేస్తున్నాం. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇక్కడే ప్యాకింగ్ చేయాలి, ఇక్కడే ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడే కంటైనర్ ప్యాకింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి. ఇక్కడే అన్ని దాన్ని జరిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారు, మా గౌరవ కలెక్టర్ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు నడప మీ వ్యక్తిగత విషయాలు వెంగళరావు నగర్ ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగం పడిపోయి అంతమంది వస్తుంటే ఎలక్షన్ అప్పుడు ప్రతి ఇంటికి నా బిడ్డ తిరిగింది, నేను తిరిగినప్పుడు ప్రతి ఇంటిలో నా ఆడపడుచు అడిగింది ఒకే ఒక కోరిక, అన్నా నాకు 20 నుంచి తొలగించండి అని చెప్పి. నిజంగానే కలెక్టర్ గారు వచ్చి 8 నెలలైంది. 8 నెలల నాడు కలెక్టర్ గారి దృష్టికి ఒక్కరోజు తీసుకెళ్ళా. నిజంగా ఈ సందర్భంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని నిజంగా మనం చేతులెత్తి నమస్కరించాలి, అందరూ కూడా అభినందించాలి. వారిని చాలా సార్లు అడిగినప్పుడు నిజంగా ఆయన ప్రధానంగా మాట తక్కువ ఉంటుంది, పనితనం ఎక్కువ ఉంటుంది. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు. నిజంగా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ రోజు జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఆధ్వర్యంలో మన కావలి ఈ రోజు మన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఒకటే చెప్తున్నాడు, కావల్లో ఇటువంటి 22 ఏమి ఉండే ఇంకేమైనా పంపించండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇది చెప్పడం సాధ్యం కాదు, అది చేసేటువంటి దమ్మున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి మరొకసారి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు వాళ్ళిద్దరు చల్లగా ఉండాలని, వాళ్ళిద్దరు చల్ల నీడలో మన కావలి అభివృద్ధి చెందాలని తప్పకుండా ముఖ్యమంత్రి ఒకవైపు, లోకేష్ గారు ఒకవైపు, కలెక్టర్ గారు ఒకవైపు ఉంటే త్రిమూర్తులు ముగ్గురు ఏకమైతే ఎక్కడ అభివృద్ధి కాదు, తప్పకుండా కావలి కూడా అభివృద్ధి చెందుతుందని మీ ఆధ్వర్యంలో మా కావలి మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, కానీ మా ప్రాంతానికి వచ్చారు. ఇది మీ పుట్టినలుగా భావించండి, ఇది మీ సంతలుగా భావించండి. మా ప్రజల శాంతి కాముకులు ఎప్పుడు కూడా నోరెత్తి అడగలేనటువంటి మా కావలి ప్రజల కోసం తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మీకున్నటువంటి టైంలో కొంత టైం మా కావలి కోసం వెచ్చించి మా బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టుగా ఈ కావలిని కనకపట్టిన దిశగా అడుగులు వేసేదానికి మీరు కూడా ఉండాలని జీవితంలో మా కావలికి ఒక ఆలోచన సార్. ఈ కావలికి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా మనందరం చూస్తున్నాం. డాక్టర్ లోకయ్య గారు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు, డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి గారు, ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది రెవెన్యూ అధికారులు వచ్చినా కావల్లో ఉండిపోవాలని కోరుకుంటారు సార్. ఎందుకంటే మా వాళ్ళకి చెయ్యి నమస్కారం చేసే తప్ప ఏ రోజు కూడా అడగడం చేతగాని వ్యక్తులు సార్. మా వాళ్ళు అధికారుల దగ్గరకు వస్తారు, బాగా అధికారులు వస్తారు, ఆడికి రంగానే రావా బాగున్నాం అనగానే కాడికి మంచులాగా కరిగిపోయి సమస్యలు కూడా అడగకుండా ఎంఆర్ఓ, ఆర్టీఓ, డీసీ మొత్తం బాగా ఉన్నాడని అడగకుండా బాధలను దిగలిగా కూడా పోయే మనస్తత్వం ఉన్నటువంటి మా కావలికి మీరు అండగా ఉండాలని, ఈ కావలి మీ సొంత గ్రామంగా తీసుకోవాలని ఒకసారి మీరు మీ సత్యమని ఇద్దరు మా కావలికి వచ్చి మా ప్రముఖుల చేత మీరు ఇద్దరు పౌర సన్మానం పొందాలని మనసారా కోరుకుంటున్నా సార్. ఇది నా ఆనందం. ఒక ఎమ్మెల్యేగా కాదు, నా ప్రజల బాధలు తీర్చినందుకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.